లాస్ట్ వీడియోలో మనం టైప్ 5 మీద ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² - 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు x² ఇంటూ sin 3x. సో ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, q అనేది q ఈక్వల్ టు x⁻m ఇంటూ sin ax ఫామ్లో ఉంది. సో ఇది టైప్ 5 ప్రాబ్లం కాబట్టి సొల్యూషన్ చూద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) ఇంటూ q. సో 1/f(d) ఏమి ఇచ్చారు, d² - 1 ఇంటూ q ఏమి ఇచ్చారు, x² ఇంటూ sin 3x. వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/d² - 1 ఇంటూ x² sin 3xని ఎలా రాసుకోవాలి, cos 3x ప్లస్ i sin 3xగా రాసుకోవాలి. సో sin x కాబట్టి ఇమాజినరీ పార్టే తీసుకున్నాం. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/d² - 1 ఇంటూ x², ఈ ఫామ్ మొత్తాన్ని ఎలా రాసుకున్నాం, e⁻i3xగా రాసుకున్నాం. చెప్పాం కదా టైప్ 5లో sin x వచ్చినప్పుడు మనం ఈ పవర్లో రాసుకోవాలి, ఇమాజినరీ పార్టే తీసుకోవాలి. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i3x ఇంటూ 1/d ప్లస్ i3 హోల్ స్క్వేర్. e⁻ix ఇంటూ x⁻m వచ్చినప్పుడు ఏం చెప్పాం, f(d) ప్లస్లో d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేయాలి. సో టైప్ 4లో చెప్పాం కదా, సో అదే స్టెప్ ఫాలో అయ్యాం. సో d ప్లస్ i3 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x². సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i3x, సో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a² అంటే d² ప్లస్ b² కాబట్టి i3 హోల్ స్క్వేర్. సో i² అంటే మైనస్, సో మైనస్ 3² అంటే -9 ప్లస్ 2ab 2d ఇంటూ i3 మైనస్ 1 ఇంటూ x². సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i3x ఇంటూ 1/d², 2 3 6 కాబట్టి 6di -9 -1 -10 అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్, సో -10 టైం కామన్ తీసాం, -1/10 కామన్ తీసాం. ఎందుకు, ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో మారింది, 1/d² ప్లస్ 6di -10 ఇంటూ x² కదా, అంటే ఏంటి 1/f(d) ఇంటూ x⁻m ఫామ్లో మారింది. సో మనకి 1/f(d) ఇంటూ x⁻m ఫామ్లో మారితే ఏమని చెప్పాము, అది టైప్ 3. సో టైప్ 3 కాబట్టి 1 ± f(d)గా మార్చుకోవాలి. సో అందుకని -10 కామన్ తీసాం. సో -10 కామన్ తీసేస్తే 1/1 మైనస్ d² ప్లస్ 6di/10 అయింది ఇంటూ x². సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i3x/10 ఇంటూ 1 మైనస్ ఈ టర్మ్ మొత్తాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. సో -1 అయింది. సో 1 మైనస్ d² ప్లస్ 6di/10 హోల్ పవర్ -1 ఇంటూ x² అయింది. సో ఇదే ఫామ్లో ఉంది, 1 - d హోల్ ఇన్వర్స్ కదా. సో 1 - d హోల్ ఇన్వర్స్ అయితే ఏం చేయాలి, మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ -e⁻i3x/10 ఇంటూ 1 + d ప్లస్ d² సో ఆన్ రాస్తాం. సో తెలుసు కదా మనకి 1 - d హోల్ ఇన్వర్స్ అయితే ఏం రాయాలి, 1 + d ప్లస్ d² ప్లస్ d³ సో ఆన్ రాస్తాం. సో అలానే రాసాం. ఇక్కడ d ప్లస్లో d² ప్లస్ 6di/10 ఉంది కాబట్టి d² ప్లస్ 6di/10 రాసాం. ఇక్కడ హోల్ స్క్వేర్ రాసాం. సో మనకి x²ని డెరివేటివ్ మ్యాక్సిమం ఎంత, d². ఎందుకు, డెరివేటివ్ ఆఫ్ x² ఏమవుతుంది, 2x అవుతుంది, d² ఏమవుతుంది 2 అవుతుంది. సో d³ మనం వెళ్ళాల్సిన 0 అయిపోతుంది. సో d² వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ d² ఓకే వస్తుంది, d వస్తుంది, ఇక్కడ d² వస్తుంది. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, a² వస్తుంది, a² వస్తుందా, రాదు. ఎందుకు, d² హోల్ స్క్వేర్ d⁴ అవుతుంది. సో d⁴ మనకు అవసరం లేదు. నెక్స్ట్ 2ab చూడండి, 2 ఇంటూ d² ఇంటూ 6d, సో d³ వస్తుంది. సో d³ కూడా మనకు అవసరం లేదు, ఎందుకు 0 అయిపోతుంది. నెక్స్ట్ b² చూడండి, b² ఏంటి 6di ఇంటూ 6di ఏమవుతుంది 36d² ఇంటూ i² అంటే మైనస్, సో -36d²/10² కాబట్టి 100 అవుతుంది. సో ఒక్క టర్మ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 + d²/10 ప్లస్ 6di/10 మైనస్ 36d²/100 వరకే రాసాం. సో ఇప్పుడు ఇంటూ x² ఉంది కదా, ఈ x² ని
లోపలికి మల్టిప్లై చేద్దాం. సో 1 into x square అయింది. 1/10 d square of x square, derivative of x square d square of x square. సో x square plus 2/10, 2 ఎందుకు వచ్చింది ఇక్కడ, d square of x square ఏంటి 2, సో 2/10 ప్లస్ 6i/10 ఇంటూ d of x square ఏమవుతుంది 2x, డెరివేటివ్ ఆఫ్ x square 2x అవుతుంది. నెక్స్ట్ d square of x square 2 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 5s పోతుంది, 2 50s పోతుంది కాబట్టి ఇక్కడ 2 5s పోతుంది. సో x square ప్లస్ 1/5 ప్లస్ 6ix/5 మైనస్ 36/50 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1/10 ఉంది కదా, అది లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ x²/10 మైనస్ 1/50 ప్లస్ 36 ఇక్కడ 36/50 కదా, 1/10 మల్టిప్లై చేస్తే 500 అయింది. మైనస్ 6ix/10 ఇంటూ 50 కాబట్టి ఇంటూ 5 కాబట్టి 5 times 50 అయింది. నా ఇప్పుడు మైనస్ 1/50 మైనస్ 1/50 ప్లస్ 36/500. సో ఈ రెండింటి క్యాల్సియం చేస్తే మనకి ప్లస్ 26/500 వస్తుంది. సో మనకి మైనస్ x²/10 మైనస్ 3x/10 25 ప్లస్ 13/250, 2 13s 2 50s కదా, సో క్యాన్సిల్ అయిపోయి మనకి 13/250 వచ్చింది. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i3x రాసుకోవాలి, cos 3x ప్లస్ i sin 3xకి రాసుకున్నాం. సో అదే ఫార్మేట్లో రాసుకొని నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తాన్ని రాసేసాం. సో ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ ఇమాజినరీ పార్టే కావాలి. సో cos 3x ఇంటిది రాస్తే రియల్ పార్ట్ వస్తుంది. సో మనకి ఈ టర్మ్ అవసరం. సో నెక్స్ట్ cos 3x ఇంటూ మైనస్ 3x/25 ఇక్కడ అయి ఉంది కాబట్టి, సో ఇది ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి మైనస్ 3x/25 ఇంటూ cos 3x రాసాం. నెక్స్ట్ cos 3x ఇంటూ ఇది ఈ టర్మ్ ఏమవుతుంది రియల్ పార్ట్ అయిపోతుంది. సో అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ i sin 3x చూడండి, i sin 3x ఇంటూ ఇది మైనస్ x²/10 ఇమాజినరీ పార్టే అవుతుంది, ఎందుకు ఇక్కడ i ఉంది కాబట్టి. సో మైనస్ x² ఇంటూ sin 3x/10 రాసాం. నెక్స్ట్ మైనస్ sin 3x ఇంటూ మైనస్ 3ix/25 ఏమవుతుంది రియల్ పార్ట్ అవుతుంది, ఎందుకు ఇక్కడ i ఉంది ఇక్కడ i ఉంది. సో i ఇంటూ i² అయిపోతుంది, అప్పుడు -1 రాస్తాం. సో మనకి అది రియల్ పార్ట్ అయిపోతుంది. సో ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ i sin 3x ఇంటూ 13/250. సో ఇదేంటి, ఇది మల్టిప్లై చేస్తే మనకి ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ప్లస్ 13 ఇంటూ sin 3x/250 రాసాం. సో మనకి ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయకుండా మనకి ఏదైతే ఇమాజినరీ పార్ట్స్ వస్తాయో ఆ ఇమాజినరీ పార్ట్స్ వరకు తీసుకున్నాం. సో yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x/25 ఇంటూ cos 3x మైనస్ x² ఇంటూ sin 3x/10 ప్లస్ 13/250 ఇంటూ sin 3x వచ్చినాయి. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసింది కదా. సో q ఈక్వల్ టు x⁻m ఇంటూ v వస్తే చాలా ఈజీ. జస్ట్ మనం e⁻i3x మాత్రమే రాసుకుంటాం. జస్ట్ దీన్ని టైప్ 4లో కన్వర్ట్ చేసుకొని జస్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఇమాజినరీ పార్ట్ వరకే తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు సొల్యూషన్స్ ఇలా వస్తాయి. ఇక్కడ yc కూడా కనుక్కోండి, yc కూడా సొల్యూషన్ ఇచ్చాను. సో yc ప్లస్ yp కనుక్కోండి.